ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉగాది కానుకగా ప్రత్యేక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న దాదాపు 10,000 పోస్టులను భర్తీ చేయడానికి జాబ్ క్యాలెండర్ త్వరలో విడుదల చేయనుంది. ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు సమర్పించబడి అధికారిక ఆమోదం కోసం తుది ప్రక్రియ జరుగుతోంది. జాబ్ క్యాలెండర్ ద్వారా టీచర్ పోస్టులు, గ్రూప్ 1, గ్రూప్ 2, జీఏడీ ఇతర విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయబడనుంది. యూనివర్సిటీలలో సుదీర్ఘంగా పెండింగ్లో ఉన్న 1,500 బోధనా సిబ్బంది పోస్టులను తొలుత భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మిగిలిన పోస్టులను క్యారీ ఫార్వర్డ్ కింద జాబ్ క్యాలెండర్లో పొందుపరిచే అవకాశం ఉంది. పోలీస్ రిక్రూట్మెంట్ ద్వారా దాదాపు 1000 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇతర ముఖ్య పోస్టుల భర్తీకి కూడా క్రమపద్ధతిగా ప్రక్రియలు ప్రారంభించబడ్డాయి. గత ప్రభుత్వంలో జారీ చేసిన గ్రూప్ 1, గ్రూప్ 2 ఫలితాలను ఏపీపీఎస్సీ ఇటీవలే ప్రకటించింది. మొత్తం 60 ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా మార్గం సిద్ధమవుతోంది. ఉగాది సందర్భంగా నిరుద్యోగులకు ఇది పెద్ద సౌభాగ్యంగా నిలుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.